శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. కేతు గ్రహం తన స్వనక్షత్రం అయినటువంటి ఈ యొక్క మకా నక్షత్రం మీద పయనం చెందటం వల్ల మార్చి 29, 2026 నుండి డిసెంబర్ 5, 2026 వరకు, అంటే రాబోయే 252 రోజుల పాటుగా, అంటే దాదాపుగా 8 నెలల పాటుగా, 8.5 నెలల పాటుగా ఇలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు. ఏ రెమెడీస్ చేసుకుంటే, పరిహారాలు చేసుకుంటే మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. మకా నక్షత్రం అనేది ఈ యొక్క సింహరాశి, అంటే రవి అధీనంలో ఉన్నటువంటి యొక్క సింహరాశిలో ఉంటుందండి. ఈ కాలంలో ఏంటంటే, ఇందాక చెప్పుకున్న కాలంలో కేతు మకా నక్షత్రం ద్వారా సంచరిస్తూ అత్యంత విరుద్ధమైన శక్తులను ప్రేరేపిస్తుంది. రాహుకేతు గ్రహాలు అవి గ్రహాల లేదు, ఛాయాగ్రహాలు అన్నమాట. సింహరాశి అనేది ఈ యొక్క రాజసింహాసనం మరియు పితృ పరంపర ద్వారా ఆధ్యాత్మిక ఉద్వికాసం అనే రెండు విభిన్నమైనటువంటి శక్తివంతమైన భావనలు సూచించే రాశి. ఆ రాశిలో ఉండే నక్షత్రం అనేటువంటి ఈ యొక్క మఖా నక్షత్రం అని చెప్పవచ్చండి. మరి దీనివల్ల ఏంటంటే వ్యక్తుల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం, అధికారం అనే భావన మరియు జీవన దశ, వీటి మీద మంచి లోతైన ప్రభావం అయితే చూపించబోతుంది. ముఖ్యంగా ఏంటంటే అహంకార నివారణ మరియు నాది అనే మోసపు భావనను తొలగించడము ఈ యొక్క గోచారం, ఈ యొక్క సంచారం యొక్క ప్రాథమిక ఉద్దేశం అగా చెప్పబడుతూ ఉందండి. రాజసం లేదా నేనే అధిపతి అనే అహంభావాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయటం అనేది ఈ యొక్క మఖా నక్షత్రం మీద కేతు వెళ్ళటం అనే గోచార సమయం. కేతు మనలో ఉన్న అధికారం, సొంతం, స్వామిత్వం అనే భ్రమను భగ్నం చేయడానికి వచ్చిందని భావించాలండి. అది ఉద్యోగమైనా కావచ్చు, రాజ్యమైనా కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, లేకుంటే ఈ శరీరమే కావచ్చు. కాబట్టి ఏదైనా సరే ఈ కాలంలో కలిగే కష్టాలు మన అధికారం పట్ల ఉన్న మమకారానికి దాదాపుగా సమానమైనటువంటివి అన్నమాట. ఎవరైనా సరే తమ స్థానం, పేరు ప్రఖ్యాతులు లేదా నియంత్రణ పట్ల మితి మీరిన ఆసక్తి ఉంచితే కనుక ఈ కాలము అనేది, ఈ 252 రోజుల కాలం వారిని బాగా ఒక ఫ్రైలాగా వేయించి పెడుతుంది అని చెప్పవచ్చు. అహంకారాన్ని విడిచిపెట్టి ఆసక్తితో కర్తవ్య బుద్ధితో జీవించేవారు తక్కువ బాధను అనుభవిస్తారు. అదర్వైజ్ చిన్న ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. ఇది బాధ్యతల నుండి తప్పించుకోవాల్సిన సమయం కాదు, అవి పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సిన సమయంగా భావించాలి. కానీ నేనే అధిపతి అనే భావన లేకుండా వ్యక్తిత్వం, వృత్తి మరియు ఆదాయం వీటన్నిటిని కూడా సింహరాశి సూర్యుని అధీనంలో ఉండటం వల్ల, ఈ కాలంలో మఖా నక్షత్రం సంచారం వలన అసలు నా మనసు ఏంటి, మనం ఎవరము, మన విలువ ఏంది అనే విషయాలను గట్టిగా ప్రశ్నిస్తుంది అని చెప్పవచ్చండి. మన వ్యక్తిత్వం పూర్తిగా బయట ఉన్నటువంటి పదవులు, హోదాలు లేదా సమాజ గుర్తింపుపై ఆధారపడి ఉంటే వాటిని కోల్పోవటం తీవ్రమైన భావనాత్మకమైన వేదనను కొంచెం కలిగించవచ్చు. ఉద్యోగ రంగంలో కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కానీ పెద్ద మార్పు వస్తుందని ఈ యొక్క గోచారం సూచిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కార్పొరేట్ ఆటోమేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 2030 నాటికి దాదాపుగా సగం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇంత వేగంగా ఉండకపోవచ్చు ట్రెడిషనల్గా ఉండే ఉద్యోగస్తులు. 2040 నాటికి దాదాపుగా ట్రెడిషనల్ వేలో పాత పద్ధతిలో వెళ్ళేవారు 90 వరకు కూడా ఉద్యోగాన్ని కోల్పోయి దాని ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే ఈ కాలంలో ఏంటంటే అనేక ఆదాయ మార్గాలు సృష్టించుకోవాలండి. ఫ్రీలాన్సింగ్ కావచ్చు, స్వయం ఉపాధి కావచ్చు, లేకుంటే ఇంటి ఆధారంగా చేసే కళారూపాలు కాబట్టి ఏవచ్చు, వీటి పనుల మీద కొంచెం దృష్టి పెట్టవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. కేతువు కొంతమందిని తాము తక్కువగా చూసిన పనుల వైపు మళ్ళీ నడిపించే విధంగా చేస్తుంది, వినయం నేర్పిస్తుంది, మరియు ఏ నిజాయితీ పని కూడా చిన్నది కాదు అనే విధంగా మీకు ఒక మానసిక భావన క్రియేట్ చేస్తుందండి. రాహు అనే గ్రహము మొండెం పై భాగం అయితే కేతు మొండెం కింది భాగం, కాబట్టి ఈ రకంగా ఉంటుంది. మకర రాశి వారికి అష్టమ స్థానంలో కేతువు స్వనక్షత్రం అనేటువంటి మకా నక్షత్రం మీద పయనం చెందడం వల్ల, అంటే గోచారం చెందడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు ఇస్తున్నారు ఏమిటి చూద్దామండి. మకరానికి అధిపతి శని. మకరంలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా వర్తిస్తాయండి. 8వ స్థానంలో మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, అంటే 8వ స్థానం అవుతుందండి. 8వ స్థానం అంటే ఏంటంటే రహస్యాలు, సీక్రెట్స్, సడన్ ఈవెంట్స్ జరగడం, మంచిది కానీ చెడు కానీ, పూర్వీకుల ఆస్తి, ఇన్హెరిటెన్స్, అక్కల్ట్ అంటే సంఖ్యాస్త్రం, జ్యోతిషం, రేఖీ, వాస్తు, అదేవిధంగా డీప్ సైకాలజీ, వీటన్నిటి మీదుగా మకా మీద కేతు సంచరిస్తూ ఉంది. ఇది చాలా ఇంటెన్స్ కానీ స్పిరిచువల్గా హై పొటెన్షియల్ ఉన్న స్థానం అండి. ఈ సమయంలో ఈ 252 రోజుల కాలంలో మీనింగ్ ఆఫ్ సఫరింగ్, కర్మ, ఆస్ట్రాలజీ, తంత్ర, హీలింగ్ వంటి క్వశ్చన్స్ మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేయవచ్చు. కానీ అదే మీ నిజమైన జ్ఞాన ద్వారం అండి. కొన్ని సడన్ చేంజెస్ కూడా రావచ్చు. జాయింట్ ఫైనాన్స్ ఉంటాయి కదా,
ఇన్సూరెన్స్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, స్పౌజ్ ఇన్కము లేదా డీప్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ రూపంలో కూడా మీకు కలిగే అవకాశం ఉంటుంది. ఏవైనా పాత భయాలు, దాగి ఉన్న అవమానాలు, గాయాలు ఇవన్నీ కూడా సర్ఫేస్ మీదకి ఇప్పుడు వస్తాయి. దీనితో ఎమోషనల్లీ చాలాసార్లు బ్రేక్ డౌన్ కనుక జరిగితే ప్రతి బ్రేక్ డౌన్ కనుక ఒక బ్రేక్ త్రూ దాగి ఉందని గుర్తుంచుకోండి. సో ఈ యొక్క ట్రాన్సిట్ రీసెర్చ్, ఇన్వెస్టిగేషను, అక్కల్ సైన్సెస్, జ్యోతిష్యము, ఆల్టర్నేటివ్ హీలింగ్ ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చండి. మీ యొక్క పూర్వీకులు ఎవరైనా ఇట్లాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే లైన్ మీకు కొనసాగుతూ ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే సూచన, డార్క్ థాట్స్, అబ్సెషన్ను సరిగా ఛానలైజ్ చేసుకోండి. జర్నలింగు, క్రియేటివ్ వర్క్, హీలింగు, మొడాలిటీస్ వైపు ఎక్కువగా తీసుకెళ్ళాలి. రిస్కీ బిహేవియరు, అదేవిధంగా చీకటి దారులైన అడిక్షన్లకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్, ఈ యొక్క క్యాషినోలు, కార్డ్స్ ఆటాలు, లేకుంటే ఇట్లాంటివి ఏదైనా ఉంటే కనుక బెట్టింగ్లు ఇలాంటివి. రెమెడీ ఏంటయ్యా అంటే పితృతర్పణాలు వదలటము, నదీ తీరంలో దీపదానము, నాగ దేవతారాధన వంటి రిచువల్స్ ఏమైనా ఉంటే సో 8వ స్థానంలో కేతువుకు మంచి ఉపాయం అండి. ఇతరుల యొక్క కష్టాలను ఎంపథెటికల్గా వినకుండా మీకే హీలింగ్ ఇస్తుందండి. ఏది ఏమైనా 8వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ పార్ట్నర్ యొక్క కావచ్చు, లేకుంటే జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామితో లిటిగేషన్స్, గొడవలు లేకుండా చూసుకోవాల్సిన పీరియడ్ అయితే కనపడుతూ ఉందండి. మరి ఈ యొక్క కుంభరాశి నుండి 7వ స్థానంలో కేతు మకాం మీద పయనం చెందుతున్నారు. 7వ స్థానం అంటే ఏంటి? వివాహము, బిజినెస్ పార్ట్నర్షిప్, 1-to-1 అగ్రిమెంట్స్, సో వీటి మీదుగా ప్రయాణిస్తూ ఉంది. ఈ కాలంలో, ఈ 252 కాలంలో ఏంటంటే రిలేషన్షిప్ అనేది పెద్ద కార్మిక థీమ్ అవుతుందండి. సో మీకోసము సూట్ అయ్యే ఐడియల్ పార్ట్నర్షిప్ ఎలా ఉండాలి అనే క్లారిటీ కూడా ఇది మెల్లమెల్లగా స్లోగా తీసుకొచ్చే టైం ఇది. ఏదైనా ముందు నుంచి ఏదైనా ఇష్యూస్ ఉన్న దాంపత్య జీవితంలో, పార్ట్నర్షిప్లో కానీ ఏదైనా ఉంటే డిస్టెన్స్ లేకుంటే సైలెంట్గా ఉండటం, మిస్అండర్స్టాండింగ్స్ పెరిగే అవకాశం ఉంది, తగ్గవని పెరుగుతాయి. బీ కేర్ఫుల్. సో ఏదేమైనా కూడా క్లియర్గా ఉంటాయి. ఇది కట్ చేసుకుంటే మంచిదా, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. లక్ష్యం ఏంటంటే కేతుది ఇద్దరు నిజాయితీ కనుక చూసుకుంటే ఈ సంబంధం హీలింగ్ అవుతుందా లేక విడిపోవడం అవుతామా అనేది ఇదే డిసిషన్ స్టేజ్కి తీసుకెళ్తుంది. వెదర్ వీ హ్యావ్ టు కంటిన్యూ ఆర్ డిస్కంటిన్యూ అనేది తీసుకెళ్తుంది. అంటే ఇది డైవర్స్ ట్రాన్సిట్ అయితే కాదండి, ఇది క్లారిటీ ట్రాన్సిట్ అని భావించాలి. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే స్పౌస్ను కంట్రోల్ చేయాలి, మార్చాలి, డామినేట్ చేయాలి అన్న ఇగో వదిలేయటమే. నేనే సరైన వాడిని, ఎదుటి వాడిదే తప్పు అన్న వన్ సైడెడ్ దృష్టిని సాఫ్ట్ చేయడం ఈ యొక్క గోచారం యొక్క ముఖ్య ఉద్దేశం. సూచన ఏంటంటే కౌన్సిలింగ్లు, థర్డ్ పార్టీ మెడిటేషన్లు, స్పిరిచువల్ గైడెన్స్ ఉపయోగపడుతుంది ఈ సమయంలో 7వ కేతు ఉన్నప్పుడు. బిజినెస్ డీల్స్లో కూడా ఫ్రీ ప్రింట్, ట్రస్ట్ ఇష్యూస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఉండాలండి. లీగల్ ఒపీనియన్ తీసుకోండి. రెమెడీ ఏంటంటే కలిసి సేవ చేయడం, కపుల్స్గా, పార్ట్నర్గా మీరు చారిటీస్లో కానీ సర్వీస్ సంబంధించిన సంస్థల్లో కొంత సర్వీస్ చేయడం మంచి బాగుంటుంది. సో ఏది ఏమన్నా 7వ స్థానంలో కేతు ఉన్నప్పుడు నిజాయితీ సంభాషణ, ఉన్నదుగా మాట్లాడుకోవడం గొప్ప స్పిరిచువల్ రెమెడీ అని భావించాలండి. ఓపెన్గా మాట్లాడుకోవటం, లైఫ్ పార్ట్నర్తో కలిసి దూర ప్రాంతం ఆధ్యాత్మిక యాత్ర చేయడం కూడా మంచి రెమెడీగా భావించాలి. మీన రాశి వారికి చూస్తే మీనానికి అధిపతి గురుడు ఇక్కడ 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కేతువు మకా నక్షత్రం మీద శత్రు రుణ రోగము, సేవ, రోజువారీ డ్యూటీ, సో ఇలాంటి విషయాలకు సంబంధించిన 6వ స్థానంలో ఆయన పయనం చెందుతున్నారు. 6వ స్థానంలో నిజమైన వారియర్, నిజమైన హీలర్ ఎవరు అనే ప్రశ్నను తీసుకొస్తుందని చెప్పాలి. ఈ కాలంలో ఏదైనా ఆరోగ్య సమస్యల మీద అనుకోకుండా సడన్గా అవేర్నెస్ రావటము, డైట్ మార్చాలబ్బా, లైఫ్ స్టైల్ అంతా కరెక్ట్ చేయాలి అన్న అర్జు బాగా వస్తుంది మీకు. మైండ్, బాడీ కరెక్షన్ చేసుకోవటం, ఆల్టర్నేటివ్ హీలింగు, న్యాచురల్ రెమెడీస్ వైపు ఆకర్షణ పెరగటము, రుణము, కోర్టు కేసులు, అంటే ఆఫీస్ ఎన్వీస్ వంటి వాటి విషయాల్లో లాంగ్ పెండింగ్ మ్యాటర్స్ కూడా క్లోజ్ అయ్యే స్థితికి రావచ్చు, క్లియర్ అవుతాయి, కట్ అయిపోతాయి. మీరు కనుక ఆనెస్ట్గా, డిసిప్లైన్తో కనుక ట్యాకిల్ చేస్తే మీకు కేతు మీకు విజయం ద్వారా ఇగో కాకుండా విజయం ద్వారా శాంతి ఇస్తుంది. సో ఏదేమైనా మీ వద్ద న్యాచురల్ హీలింగ్ కెపాసిటీ, కౌన్సిలింగ్ ఎబిలిటీ, సర్వీస్ యాటిట్యూడ్ కనుక ఉంటే ఈ ట్రాన్సిట్ దాన్ని స్ట్రాంగ్ చేస్తుందండి అలాంటి వారికి. కానీ నేనే మహా హీలర్ని, నేనే పెద్ద ఫైటర్ అని ఈగో పెంచితే మాత్రం అది ఇబ్బంది కూడా తీసుకొస్తుంది. సూచన ఏంటయ్యారంటే నిద్ర, డైట్, వర్క్, రెస్ట్, ఈ వీటిని ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం, వాటి మీద బాగా దృష్టి పెట్టాలి ఈ సమయంలో. మీకు ఎలాంటి సేవ చేస్తే ఆనందం కలిగిస్తుందో ప్రతి వారం కొద్దిసేపు అయినా ఆ సేవ కోసం కేటాయించండి. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అండి. 6వ స్థానంలో కేతు ఉంటే ఒక పట్టాన ఆరోగ్య సమస్యలు తెలియనివాడు హెల్త్ చెకప్ చేయించుకోవటం. రెమెడీస్ ఏంటయ్యా అంటే అనిమల్స్, సేవకులు, డైలీ వర్కర్స్, ఆరోగ్య సమస్యలతో ఉన్నవారికి ప్రాక్టికల్గా హెల్ప్ చేయండి, ఆపన్న హస్తం ఇవ్వండి.
ఉపవాసము, లైట్ డిటాక్స్, ఏదైనా సింపుల్ మంత్రం లైక్ ఓం కేతవే నమః, లేదంటే ఓం గం గణపతి నమః, ఇలాంటివి చిన్న చిన్న మంత్రాలు చదువుకుంటూ ఉంటే కేతువు యొక్క నెగిటివ్ ఎనర్జీ కోల్పోయి పాజిటివ్ ఎనర్జీ వైపు దారి తీసుకు చేస్తాయండి. కేతువు ఉన్నప్పుడు ఏంటంటే సహజంగా కుక్కలకి, పక్షులకి గింజలు, నీటి రూపేణ మనము సహాయం చేయటము, ఫీడింగ్ ఇవ్వటము, నిజమైన సాధు సంతులు ఎవరైతే ఉంటారో వారికి హెల్ప్ చేయటము, సర్వీస్ కూడా ఆధ్యాత్మిక సంస్థలకి తోచినంతగా మీ వంతు కృషిగా సహాయ సహకారాలు శారీరకంగా కావచ్చు, లేదంటే కనుక ధన రూపేణ కూడా ఇవ్వటం వల్ల ఒక నెగిటివ్ కర్మ అనేది తగ్గిపోతుందండి. సో కాబట్టి ఏంటంటే ఈ కేతువు 6వ స్థానంలో మగా మీద ఉండటం వల్ల ఏంటంటే పెద్దలతో గొడవ పడకుండా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం కూడా తీసుకోవాల్సిన పరిహారంగా మనం భావించాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. మీకు గతంలో ఇదివరకు జ్యోతిష్యం మీద నాలెడ్జ్ లేకున్నా పర్వాలేదు, 0 నాలెడ్జ్తో వచ్చినా కూడా సరే, అంటే జ్యోతిష్యం మీద ఏ నాలెడ్జ్ లేకున్నా కూడా 30 days తర్వాత, అంటే రోజు ఒక వీడియో మీరు గమనించుకుంటూ ఉంటే 45 minutes కనుక స్పెండ్ చేస్తే చాలండి. రోజు నోట్స్ రాసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, దట్స్ ఇట్. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడింది కాబట్టి సో ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. వీడియోల రూపంలో క్లాసెస్ ఉంటాయి కాబట్టి. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఈ యొక్క కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని గమనించండి దయచేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.